రాహుల్ డబుల్ గేమ్కి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. నిన్న రాహుల్ గాంధీ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎలక్షన్ కమిషన్ పనితీరు మీద తీవ్ర విమర్శలు చేస్తూ కర్ణాటకలో ఓటర్ లిస్టులో ఉన్న అవకతవకల గురించి మాట్లాడాడు. కాంగ్రెస్ బృందం కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారిని కలుస్తారని సమయం కేటాయించమని కోరింది. దీని మీద కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి లోక్సభ ఎల్ఓపి రాహుల్ గాంధీకి ఓ లేఖ రాశారు. దానిలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డెలిగేషన్ కర్ణాటకలో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్తో సమావేశం కోసం సమయం కోరబడింది. అందువల్ల 8 ఆగస్టు 2025 ఉదయం 1 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యన సమావేశం నిర్వహించడానికి నిర్ణయించబడింది. ఎలక్టరల్ రోల్స్ను సిద్ధం చేయడంలో రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1950, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టరల్ రూల్స్ 1960 మరియు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుండి సమయంలో జారీ చేయబడినటువంటి సూచనల ప్రకారం చర్యలు తీసుకున్నాం అని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అందించిన చివరి ఎలక్టరల్ రోల్స్ వివరాలు డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్స్ ఆఫ్ ఎస్ఎస్ఆర్ 2025 నవంబర్ 2024, ఫైనల్ ఎలక్టరల్ రోల్స్ ఆఫ్ ఎస్ఎస్ఆర్ 2025 షేర్ చేయబడింది జనవరి 2025. ఫైనల్ పబ్లికేషన్ తర్వాత కాంగ్రెస్ సంబంధిత డిఎంలు దగ్గర నెంబర్ ఆఫ్ ఫస్ట్ అప్పీల్ ఫైల్ చేయబడినవి నిల్లు 4 ఏకపోతే నెంబర్ ఆఫ్ సెకండ్ లెవెల్ అప్పీల్ సిఓ కర్ణాటకకు కాంగ్రెస్ ద్వారా ఫైల్ చేయబడ్డవి నిల్. ఎలక్షన్ ఫలితాల మీద సందేహాలు ఎలక్షన్ పిటిషన్ ద్వారా హైకోర్టులో మాత్రమే ప్రశ్నించవచ్చు. ప్రెస్ కాన్ఫరెన్స్లో మీరు ఎలక్టరల్ రూల్స్లో అర్హులైన ఓటర్ల జోడింపు మరియు తొలగింపు గురించి పేర్కొన్నారు. ఇది పారా 3లో పేర్కొన్నట్టుగా ఉంది. దయచేసి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్స్ 1961 రూల్ 20 సబ్సెక్షన్ 3 సబ్సెక్షన్ బి ఈ కింద డిక్లరేషన్ ప్రమాణాన్ని సంతకం చేసి తిరిగి పంపించండి. ఎవరి పేరు గురించి మాట్లాడతారో ఆ పేర్లతో సహా తదుపరి మా చర్యల కోసం అంటూ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కర్ణాటక ఒకటి పెట్టుకొచ్చారు. ఇందులో డిక్లరేషన్ ఏంటంటే, నేను రాహుల్ గాంధీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇక్కడ ప్రమాణం చేస్తూ మరి పేర్కొంటున్నాను. నేను రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 రూల్ 20 కింద ఈ ప్రకటన చేస్తున్నాను. ఇందులో ఎవరి పేరుని చేర్చడం వారు తొలగించడం కూడా ప్రతిపాదించబడింది. పార్ట్ నెంబర్ ఎలక్టరల్ రూల్లో సీరియల్ నెంబర్ లభ్యమైతే నా జ్ఞానం మరియు నమ్మకం ప్రకారం పైన పేర్కొన్నది సత్యమైంది. నేను ఎలక్టరల్ రూల్స్తో సంబంధం ఉన్నటువంటి తప్పుడు ప్రకటన చేయడం రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1950 యొక్క సెక్షన్ 31 కింద సెక్షన్ ఇవని అవగతం చేసుకున్నాను. నేను అర్థం చేసుకున్నాను. ఏ తప్పుడు సాక్ష్యాన్ని ఇవ్వడం భారతీయ న్యాయ సంహిత 2023 యొక్క సెక్షన్స్ 227 కింద సెక్షన్ ఇవని నేను ఇంకా ప్రకటన చేస్తున్నాను. నేను ఆ నియోజకవర్గంలో చెప్పినటువంటి విధంగా నియోజకవర్గంలో నేను ఓటర్ కాదు, అయినప్పటికీ ఈ కేసుకు సంబంధించిన వ్యక్తిగత జ్ఞానం నాకుంది మరియు ప్రకటన స్వచ్ఛంగా చేస్తున్నానంటూ ఆయన సంతకం పెట్టమని చెప్పి అడిగారు. నిన్న సాయంత్రం జరిగిన ప్రెస్ మీట్లో రాహుల్ని ఈసీ కోరిన అఫిడవిట్ మీరు ఇస్తారని కొందరు విలేకరులు అడిగితే నేను ఎందుకు ఇవ్వాలి, నేను చెప్పదలుచుకుంది పబ్లిక్గానే చెప్పేశాను కదా అంటూ బొకాయించడం అన్నటువంటిది ఇక్కడ తప్పించుకోవడం అన్నది ఇక్కడ కీలకమైన పాయింట్.